ఆశీస్సులు మాతాజీ గారి ఆశీస్సులు. 12వ వార్షికోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారు భారతీయ సంస్కృతి పట్ల శ్రీ శక్తి పీఠం నారాయణి ప్రపంచంలోనే మొట్టమొదటి శక్తి పీఠాధీశ్వరి మన ముందు ఇవాళ సాక్షాత్కరించారు. మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి వారు ఇప్పుడు పిల్లలకి ఆశీర్వాదం. శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కిందటి సంవత్సరం మొట్టమొదటిసారిగా నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఇవాళ ఇదే వేదిక మీద ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. క్రితం సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ ఆనందం కలిగింది నాకు. ఎందుకంటే ఈసారి ఈ కార్యక్రమాన్ని చూడలేకపోయాను సమయాభావం వల్ల. మహతి ఆడిటోరియంకి వచ్చామా, నటరాజు నాట్యాలయానికి వచ్చామా అనేటువంటి భావన ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కలిగించారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ఇందాక మన ఆంధ్ర జాతి గొప్పతనాన్ని చెప్తూ ఉన్నటువంటి పాట అమరావతి నుంచి ఆవరాయ వరకు, తిరుమల వెంకటేశ్వరుడి దగ్గర నుంచి తిరుపతి వెంకటరమణ వరకు, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఎన్టీ రామారావు వరకు అసలు దేని మొదలు పెట్టకుండా ఏ దేశం వెళ్ళినా, ఎందుకు ఆగినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరైనా పొగడరా నీ జాతి నిండు గౌరవం అన్నట్టుగా మన తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని 5 నిమిషాల్లో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి నాట్య కార్యక్రమం చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు ఇవాళ చూడండి, ఇదే నాట్యం పెద్దవాళ్ళు ఇంతకంటే బాగా నేర్చుకున్న వాళ్ళు చేస్తే కంటే కూడా చిన్నపిల్లలు చేస్తే మనకు ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. వాళ్ళు చక్కగా ఇందాక పాప శాంతి కానీ చిన్న అమ్మాయి నాట్యం చేసింది ముద్దుగారా యశోదతో. ఆ వేడి ముద్రలను చూస్తే ఆ పసితనం ఛాయ ఇంకా పోలేదు. కానీ అందులో కూడా ఒక లాలిత్యం, అందులో కూడా ఒక దైవత్వం మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు దేవుడితో సమానం అంటారే, ఈ రోజు ఒక్కొక్కళ్ళు కూడా చక్కగా దేవత మూర్తులుగా చక్కటి అలంకారంతో మన నాట్యం చేయడం చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది. భారతీయ సాంస్కృతిక ఉత్సవం మన సంస్కృతిని నాట్య మార్గం ద్వారా విశ్వవ్యాప్తం చేయడం కోసం మన వే ఫౌండేషన్ ద్వారా మన పైడి అంకయ్య గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెట్టింది మన వే ఫౌండేషన్. మొన్న నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు కూడా మన ఫౌండేషన్ తరఫున పిల్లలు వెళ్ళి చాలా కాంపిటీషన్స్ తెచ్చుకొని మంచి ప్రైజ్ తీసుకొచ్చుకున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం కలిగింది. ఈ దేశ ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో మన వే ఫౌండేషన్ చిన్నారుల ద్వారా చాలా అద్భుతంగా కార్యక్రమ శైలిని రూపొందిస్తూ ఉన్నది. చాలా సంతోషం. ప్రతి అందరూ కూడా పాపం పిల్లలందరూ వసిపోయారు కావచ్చు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకొని ప్రతి ఒక్కరి హృదయాన్ని నప్పించడానికి చాలా కష్టపడుతున్నారు పిల్లలు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ పోటీ ముగిస్తున్నాను. స్వస్తి. ఇప్పుడు ముఖ్య అతిథి మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి వారిని చిన్న సత్కారం వే ఫౌండేషన్ ద్వారా చిన్న మెమోటోని సంతోషం గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేస్తూ కూర్చున్నాం. అమ్మవారి ఆశీర్వాదాలు కొంచెం తీసుకోవచ్చు కదా, మీకు జూమ్లు వస్తాయి కదా. అదే రెండు మాది కూడా అదే పరిస్థితి.
ఓకే సౌండ్ ఇప్పుడు ఎస్సీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి పుష్పాంజలి సువర్ణ ప్రభావం